విధాలుగా నష్టపోయి మరి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించే విషయంలో అశేషంగా కృషి చేసినటువంటి పెద్దలు ఈరోజు బాల వీరాంజనేయ స్వామి గారు మనకు సాంఘిక సంక్షేమ మంత్రిగా రావడం మన అదృష్టం. ఆయన కూడా మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ భవనానికి ఒక్క ఇటుకకు కూడా ఒక్క పైసా ఇవ్వలే. మహానుభావుడు పేరు చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు. నడి బొడ్డున ఉన్నటువంటి హాస్టల్ గత ప్రభుత్వం అప్పటికే 4 కోట్ల రూపాయలు 4.5 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసినటువంటి దానికి పెరిగిన ధరలకు అనుగుణంగా కొంత ఎలక్ట్రికల్ వస్తువులకి ఇంకా ఇతర వస్తువులకి ఒక 48 లక్షలు కావాల్సి వస్తే ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా విధిలించినటువంటి పాపాన పోలే. అది మరి ఆయనకు దళితుల మీద ఉన్నటువంటి ప్రేమ. అయితే మరి కూటమి ప్రభుత్వం వచ్చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత మా సోదరులు సభాధ్యక్షులు నజీర్ గారు మరి అదేవిధంగా నక్క ఆనంద్ బాబు గారు అన్న అందరూ కలిసి మరి బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ భవనాన్ని మనము ప్రారంభించుకోవాలంటే దీనికి ఒక 48 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆ రోజు 1 లక్ష రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మనకు మిగిల్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల కనీసం ఆ డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి సాంఘిక సంక్షేమ మంత్రి మన స్వామి దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్ళారు. వెళితే ఆయన అన్న ఏదైనా తక్కువ చేసి చివరికి ఉద్యోగస్తులు జీతాలన్నా నిలిపేసి ఈ భవనానికి డబ్బులు ఇస్తానని చెప్పి 48 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావులు మన బాల వీరాంజనేయ స్వామి గారు. గట్టిగా అభినందించాలి. ఇక గుంటూరులో ఏ కార్యక్రమం జరిగినా తాను పగ్గాలు పట్టినప్పటి నుంచి కేంద్ర మంత్రివర్యులుగా మన స్థానిక పార్లమెంటు సభ్యులుగా ఎక్కడ నిధులున్నా అక్కడ విశ్లేషించి వాటిలో చొరబడి ఆ డబ్బులు తెప్పించే విషయంలో కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ అభివృద్ధి పరిచే విషయంలో కానీ తనకు మించిన వాళ్ళు లేరన్నటువంటి నానుడితో ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి మన ప్రజానాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి కూడా ఈ భవన నిర్మాణంలో ఈ భవన ప్రారంభానికి చాలా ఉంది. ఇక నేను మళ్ళా చెప్పాల్సి వస్తే ఈరోజు మా శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు దేశ చరిత్రలో డెమోక్రటిక్ గా ఉండేటటువంటి ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో రానంత అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు కాకపోయినా విశాఖలో జెండా ఎగరవేసినటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు ఆయన రికార్డ్, ప్రపంచ రికార్డ్. గట్టిగా చప్పట్లు. మనకు తెలుగుదేశం పార్టీకి ఒక ఆలోచన ఉంటుంది, అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ ఏకమవుతాం, తిరిగి అధికారంలోకి రావాలని అన్నీ మర్చిపోయి కొట్లాడతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే జరపడం అనేది సాధారణం. ఇదేమీ తప్పు కాదు. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పాలనలో అలాంటి లుకలుకలు పక్కపక్కలు ఉండడం సాధారణం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేతబట్టి అనునిత్యం క్యాడర్కి అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా తన భుజస్కంధాల మీద వేసుకొని సమస్యలు పరిష్కరించేటటువంటి యోధుడు మన పల్లా శ్రీనివాస్ గారు. అలాంటి మహానుభావులు కూడా తమ చల్లని చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా అదృష్టం. ఇకపోతే చెల్లెలు మాధవి మరి రాజకీయాలకు కొత్త అయిన నగర అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి శాసనసభ్యురాలు. తనకు తెలియకపోయినా తెలిసిన అన్ని విషయాలు కూడా తెలుసుకొని అందరికీ మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మాధవ్ గారికి కూడా శుభాశీస్సులు అందజేయాలి. నేను ఎందుకు టైం తీసుకుంటున్నానంటే ఒక దళితుడుగా నా బిడ్డలకు ఒక సమీకృత వసతి గృహాన్ని ఇంత అద్భుతంగా నిర్మించినాడని తోడ్పడినటువంటి అందరిని గురించి చెప్పకపోతే నేను జాతికి ద్రోహం చేసిన వాడిగా అవుతాను. కాబట్టి కొంత సమయం తీసుకొని నా జాతి బిడ్డలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి తగిన వసతి గృహాన్ని ఇవ్వడానికి కృషి చేసినటువంటి వాళ్ళని గురించి చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నా. ఇకపోతే మన నగర ప్రథమ పౌరులు కోవెలమూడి నాని గారు ఈరోజు ఆ వసతి గృహానికి కావలసినటువంటి మంచినీరు ఇచ్చే విషయంలో కానీ లేదా అరకొర తక్కువైతే
తెలుగుదేశం నుంచి నేను ఉన్నానని ముందుకొచ్చి 4 సంవత్సరాల వైసీపీ మేయర్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క సంవత్సరంలోనే చేసి తీరుతానని పదవి ప్రమాణం చేసిన మరుక్షణం నుంచి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన కోవెలమూడి నాని గారు కూడా తన అమృత హస్తాల మీద ఈ కార్యక్రమం జరపడానికి వచ్చినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక నగర అధ్యక్షులుగా, మామూలుగా గ్రామీణ ప్రాంతంలో అధ్యక్షులు అంటే ఏదో అటు ఇటు నడుస్తుంది. నగర అధ్యక్షులుగా అన్ని కార్యక్రమాల్ని డేగల ప్రభాకర్ గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు నిరంతరం అన్ని ఇబ్బందులు ఎదుర్కొని పనిచేసినటువంటి ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా అదృష్టం. ఇకపోతే మా డిప్యూటీ మేయర్ సజ్జల, మా చెల్లెలు, తర్వాత తమ్ముడు, మరి ఇక్కడ పోతే సార్ తప్పదు సార్, మా తప్పదు సార్, కొంచెం ఉండాలి సార్, ఇది దళితుల ప్రోగ్రాం సార్, దళితుల ప్రోగ్రాం 10 నిమిషాలు మనం ఖర్చు చేద్దాం. ఈరోజు మా ఆజ్ కమిటీ చైర్మన్ ఉన్నారు తమ్ముడు షరీఫ్. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు మనం వెంటనే వెళితే మొదట కనబడే వ్యక్తి ఆహ్వాన కమిటీలో రిసెప్షన్ లో ఉంటూ వచ్చిన వాళ్ళందరినీ చల్లగా పలకరించి అన్ని విషయాల్లో తోడ్పాడిచ్చినటువంటి వ్యక్తి. అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు వైసీపీ గుండాలతో మొట్టమొదట నన్ను కొట్టి పైనకి వెళ్ళంటే 4 దెబ్బలు కూడా తిన్నటువంటి షరీఫ్. ఆ పైన మాకు పడినాయి, మా కార్లు పడినాయి, వేరే విషయం, కానీ మొదటి దెబ్బ తినేది ఆయన. ఇకపోతే బీజేపీ మన జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు గారు సమన్వయంతో మనల్ని అందరినీ ముందుకు నడుస్తున్నారు. ఇంకొక వ్యక్తి రావాలి, గాది వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, ఆయన కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.